గో సంరక్షణలో. ఇంకేంటంటే మనం ప్రతిసారి పిల్లలు కదా అని చెప్పేసి పిల్లలని మనం రక్షిస్తే ఎలా ఉంటుందని ఆలోచించి కొత్తగా పెట్టారనమాట ఇక్కడ గోరక. మీకు ఐడియా ఉండే ఉంటుంది గోరకి ఇక్కడ పెట్టారన్నమాట. ఏమైనా మీ దృష్టికి ఏమైనా అడ్డుకుని ఏమైనా వస్తే అవి మన దగ్గర పంపించండి. ఒకటి. రెండోది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఈ రోడ్డు మీద నుంచి ఎక్కువ వెళ్ళిపోతున్నాయండి. ఇక్కడ ఈ హైవే అందులో మనము సముద్రం అయితే అందులో మనం చిన్న పిల్ల కాలు పెడతాం. ఎందుకంటే ఇది ఎక్కడ కోల్కతాలో స్టార్ట్ అవుతుంది, చెన్నైకి వెళ్తుంది. అందులో మధ్యలో మన ఒక చిన్న పార్క్ ఎక్కువ వస్తాయి. అక్కడ ఏంటంటే పెందుర్తి దగ్గర కొత్త వర్షం దగ్గర ఎక్కుతున్నాయి. ఇక్కడ పెందుర్తి కల్లాసోటి దగ్గర అలాంటప్పుడు మనము ఎక్కడ సంత జరుగుతుందో అక్కడే పెడితే అయిపోయింది. అవేర్నెస్ కూడా కార్యక్రమాలు చేస్తున్నాం. అవేర్నెస్ కార్యక్రమం ఎక్కడైతే సంత జరిగిన తర్వాత కదా వస్తుంది. అంటే ఏముంది కానీ సంత జరిగిన చోటల్లా ప్రతి దగ్గర కొంచెం అవేర్నెస్ కార్యక్రమాలు పెడతాం బయటపడి. అంటే మన ఉద్దేశం ఏంటంటే సార్, పిల్లలు ఆపినప్పుడు కొంచెం మీరు కోఆపరేట్ చేయాలి. 100%. అంటే ఇప్పుడు ఆల్రెడీ మేము వచ్చిన ప్రతి ఎస్పీ గారు కూడా మాకు కోఆపరేట్ చేస్తున్నారు. 100% మీరు ఏమంటే ఫోన్ చేయండి, చూసుకోండి, సేఫ్టీ చూసుకోండి. హైవే కదా, అయితే ప్రాబ్లం లేదు. ఈ రోడ్లో ఎక్కడైనా ప్రాబ్లం. హైవే అంటే అసలు మీరు ఆపితేనే ఆపడాలి. మీరైనా కాదు, ప్రతి వెహికల్ కూడా కొంచెం ర్యాష్ డ్రైవింగ్ అనేది ఉంటుంది హైవే మీద. కొంచెం అది చూసుకోండి. ఇంకా సపరేట్ లేదని చూడండి. ఎప్పుడైనా ఫోన్ చేస్తే నేను ఇమీడియట్గా రెస్పాండ్ అవుతాను. అంటే మీరు చెప్పారు వేరే ఉద్దేశం లేదు. ఇంకేం పిల్లలు ఏంటంటే మీరు చేసేది ధర్మరక్షణ. ఆ ఉంటేనే పిల్లలకి కూడా ఇవాళ తల్లిపాలు లేనప్పుడు ఈ పాలతో మీకు తెలుసు. కాబట్టి దీనికి ఆపోజిట్గా ఓ వర్గం, మళ్ళీ వర్గం కాదు, ఒక టీం వర్క్ చేస్తుంది. చంపడానికి ఒక టీం వర్క్, అది మీకు తెలుసు. కాబట్టి మా ఉద్దేశం ఏంటంటే పిల్లల మీద దాడులు జరగకుండా కొంచెం చూడాలి. అలాగే మీరు ఎప్పుడైనా ఈ గో సంరక్షణ ఇది ఆల్రెడీ నా దగ్గర ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఫోన్ చేస్తే